Hi students, welcome to our channel Easy Intermax. Today we will discuss the topic inverse trigonometric functions లో exercise 2C Roman number 2 లోని 11th problem నుంచి స్టార్ట్ చేద్దాం. సో cot inverse of LHS equals to RHS అని ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం cot inverse of ఇది కాకుండా ఫస్ట్ మనం ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. సో వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. రూట్ ఆఫ్ 1 plus sin x plus root of 1 minus sin x by root of 1 plus sin x minus root of 1 minus sin x. సో మనం దీన్ని రేషనలైజ్ చేద్దాం. సో అంటే దీనికి డినామినేటర్లో ఉండేదానికి ఆపోజిట్గా సో రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఎక్స్ సో ఇది ఏ మైనస్ బి అనుకుంటే సో మనం ఏ ప్లస్ బితో సో ఏ అంటే రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఎక్స్ బి అంటే రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ ఎక్స్ సో ప్లస్తో న్యూమరేటర్ని డినామినేటర్తో మల్టిప్లై చేద్దాం 1 మైనస్ సైన్ ఎక్స్ బై root of 1 plus sin x plus root of 1 minus sin x. సో ఇది మల్టిప్లై డివైడ్ చేసాం రేషనలైజ్ చేసాం బై రేషనలైజ్ సో నెక్స్ట్ సో ఇప్పుడు ఇదేమవుతుంది మనకి ఇక్కడ సో సేమ్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ ఎక్స్ సో 2 టైమ్స్ ఉంది. మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై సో ఈ డినామినేటర్లో ఏ మైనస్ బి ఏ ప్లస్ బి ఫార్ములా ఏంటి సిన్స్ వీ నో దట్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కదా. సో సేమ్ ఏ ప్లస్లో అయితే రూట్ 1 ప్లస్ సైన్ బి ప్లస్లో రూట్ 1 మైనస్ సైన్ సో మనం దీన్ని ఇప్పుడు ఎలా రాసుకోవచ్చు రూట్ 1 ప్లస్ సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ root of 1 plus 1 minus sin x whole square. సో మళ్ళీ సో మనకి న్యూమరేటర్లో ఏ ఫార్ములాలో ఉంది ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ని ఎక్స్పాండ్ చేద్దాం సో రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్ plus b square root of 1 minus sin x whole square. So plus 2 into ab. So 2 1 plus sin x a b vachi 1 minus sin x by సో ఇదేమవుతుంది రూట్ స్క్వేర్ క్యాన్సల్. సో ఇప్పుడు మనకి ఇక్కడ మిగిలింది 1 ప్లస్ సైన్ ఎక్స్ సో మైనస్ ఆఫ్ సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 1 సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ ఎక్స్ సో ప్లస్ 1 మైనస్ 1 గెట్ క్యాన్సల్ సో స్క్వేర్కి రూట్కి గెట్ క్యాన్సల్. సో నెక్స్ట్ సో 1 ప్లస్ sin x సో 1 మైనస్ sin x 1 ప్లస్ sin x ప్లస్ 1 మైనస్ sin x ప్లస్ 2 ఇంటూ సో ఇది ఇప్పుడు ఎలా ఉంది హోల్ రూట్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఉంది కదా. సో మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు మళ్ళీ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కదా. సో ఏ ప్లస్లో అయితే 1 ఉంది మైనస్ బి స్క్వేర్ ప్లస్లో సైన్ స్క్వేర్ ఎక్స్
by root of, so sin plus sin 2 sin. సో మళ్ళీ మనకి ఇక్కడ 1 + 1 2, సో sin x minus sin x క్యాన్సిల్, సో 1 + 1 2 + 2 రూట్ ఆఫ్, సో 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ని మనం ఎలా రాసుకోవచ్చు మన స్టాండర్డ్ ప్రకారం, సో సైన్ ఇన్వర్స్ కాస్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్స్ టు 1 కదా, ఇది స్టాండర్డ్. సో ఇందులో మనం కాస్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్స్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్గా రాసుకోవచ్చు. సో సేమ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఉంది, సో దీన్ని మనం ఎలా రీప్లేస్ చేయొచ్చు, కాస్ స్క్వేర్ ఎక్స్తో రీప్లేస్ చేయొచ్చు బై 2 ఇంటూ సైన్ ఎక్స్. సో 2ని కామన్ తీయచ్చు, 1 మైనస్, సో స్క్వేర్కి రూట్కి గెట్ క్యాన్సిల్, 1 ప్లస్ కాస్ ఎక్స్ బై 2 sin x. సో మళ్ళీ మనకి ఇది ఏ ఫార్ములాస్లో ఉన్నాయి, 1 ప్లస్ కాస్ ఎక్స్ అంటే మనం ఏ విధంగా రాసుకోవచ్చు, సో ఇవి ఇప్పటికే చాలాసార్లు సింప్లిఫై చేసాం. 1 ప్లస్ కాస్ ఎక్స్ ఈక్వల్స్ టు 2 కాస్ స్క్వేర్ ఎక్స్ బై 2. సో అంతే కదా, కాస్ 2 టీటా ఫార్ములాతో మనకి ఇది డిరైవ్ అయింది. సో 1 ప్లస్ కాస్ ఎక్స్ని 2 కాస్ స్క్వేర్ ఎక్స్ బై 2, సైన్ ఎక్స్ని సైన్ ఎక్స్ ఈక్వల్స్ టు 2 సైన్ ఎక్స్ బై 2 కాస్ ఎక్స్ బై 2. అంటే ఇదే ఫార్ములాతో డిరైవ్ అయింది, కాస్ 2xతో మనం ఇలా డివైడ్ చేసాం. సో మనం ఇప్పుడు ఈ న్యూమరేటర్ని డినామినేటర్ని దీంతో మనం ఈ ఫార్ములాస్తో రీప్లేస్ చేద్దాం. సో ఇదేమవుతుంది ఇప్పుడు మనకి ఇక్కడ 1 ప్లస్ కాస్ ఎక్స్ 2 కాస్ స్క్వేర్ ఎక్స్ బై 2 sin x 2 sin x by 2 cos x by 2. సో 2 1 cos x by 2 cancel. సో మనకి ఇక్కడ మిగిలింది cos x by 2 sin x by 2. సో cos by sin ఏమవుతుంది, cot కదా, సో cot x by 2. సో మనం రూట్ ఆఫ్ 1 ప్లస్, సో ఈ వాల్యూని అయితే మనం ఫైండ్ అవుట్ చేసాం కదా. నౌ మనం ఈ ప్లేస్లో మనం cot x by 2ని రీప్లేస్ చేద్దాం. సో ఇదే కదా LHS ఈక్వల్స్ టు RHS అని ప్రూవ్ చేయాలి. నౌ cot ఇన్వర్స్ ఆఫ్ రూట్ 1 ప్లస్ sin x ప్లస్ రూట్ 1 మైనస్ sin x by root 1 plus sin x minus root 1 plus 1 minus sin x equals to, సో మనం ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాం. సో ఈ మొత్తం వాల్యూ వచ్చి దేనికి ఈక్వల్, cot x by 2కి ఈక్వల్. సో cot x by 2. సో మన ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ ప్రాపర్టీ ప్రకారం cot ఇన్వర్స్ ఆఫ్ cot x x by 2, x ప్లేస్లో x by 2. సో మనం ఇదే కదా ప్రూవ్ చేయాల్సింది, LHS ఈక్వల్స్ టు RHS. సో ఈ విధంగా సింప్లిఫై చేసాం. సో నెక్స్ట్ 12th ప్రాబ్లం సొల్యూషన్. సో tan ఇన్వర్స్ ఆఫ్ దిస్ ఈజ్ ఈక్వల్స్ టు LHS ఈక్వల్స్ టు RHS అని ప్రూవ్ చేయాలి. సో x వాల్యూ అయితే మనం cos 2 θ అని రీప్లేస్ చేద్దాం. సో పుట్ x ఈక్వల్స్ టు cos 2 θ. సో దీని నుండి మనకి 2 θ ఈక్వల్స్ టు cos ఇన్వర్స్ x. ఓకే, మళ్ళీ దీని నుండి మనకి θ ఈక్వల్స్ టు, సో ఈ 2 అయితే మనం ఈక్వల్కి ఇటు సైడ్ పంపిద్దాం. సో ఇదేమవుతుంది, న్యూమరేటర్లో ఉండేది డినామినేటర్లో వస్తుంది. సో cos ఇన్వర్స్ ఆఫ్ x. నౌ సో మనం ఇప్పుడు x ప్లస్లో అంతా cos 2 θని రీప్లేస్ చేద్దాం. tan ఇన్వర్స్ ఆఫ్ రూట్ 1 ప్లస్ x మైనస్ రూట్ 1 మైనస్ x బై
root of 1 plus x plus root of 1 minus x ఈక్వల్స్ టు. సో మనం ఇప్పుడు ఎక్స్ ఉన్న చోట అంట మనం cos 2 theta రీప్లేస్ చేద్దాం. సో 1 ప్లస్ cos 2 theta మైనస్ రూట్ 1 మైనస్ cos 2 theta బై root of 1 plus cos 2 theta plus root of 1 minus cos 2 theta. సో మనం ఇంతకు ముందే ఫార్ములా తెలుసు. సో మనం 1 ప్లస్ సిన్స్ వి నో దట్ 1 ప్లస్ cos 2 theta ఏ విధంగా రాసుకోవచ్చు? 1 plus cos 2 theta equals to 2 cos square theta. సో అంతే కదా, cos 2 theta 1 minus 2 cos square theta కదా. cos 2 theta equals to 2 cos square theta minus 1. అదేవిధంగా 1 minus cos 2 theta equals to సైన్లో 2 sin square theta. సో ఈ ఫార్ములాస్ అయితే ఐడియా ఉన్నాయి కదా ఏ విధంగా డిరైవ్ అయ్యాయో. సో మనం ఇప్పుడు ఈ ఫార్ములాస్తో దీన్ని రీప్లేస్ చేద్దాం. సో ఇదేమవుతుంది ఇప్పుడు మనకి ఇక్కడ, సో tan ఇన్వర్స్ ఆఫ్ రూట్ 1 ప్లస్ cos 2 theta అంటే 2 cos square theta. సో 1 ప్లస్ సారీ నిమిషం 1 ప్లస్ cos 2 thetaని 2 cos square thetaగా రీప్లేస్ చేయొచ్చు. మైనస్ రూట్ ఆఫ్ 1 minus cos thetaని 2 sin square theta బై రూట్ ఆఫ్ 1 plus cos 2 theta మళ్ళీ 2 cos square theta మైనస్ ప్లస్ 2 sin square theta. సో నెక్స్ట్ tan ఇన్వర్స్. సో రూట్కి కాస్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. సో cos theta ప్లస్ మైనస్ 2 sin root 2 sin theta by root 2 cos theta plus root 2 sin theta. సో స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోయి సో మనకి ఇదైతే మిగిలింది. సో నెక్స్ట్ ఇదేమవుతుంది, సో న్యూమరేటర్లో డినామినేటర్లో రూట్ 2ని కామన్ తీయచ్చు. సో మళ్ళీ మనం ఇక్కడ ఏం చేద్దామంటే న్యూమరేటర్కి డినామినేటర్కి కాస్ థీటాని మల్టిప్లై చేద్దాం, డివైడ్ చేద్దాం. సో డివైడెడ్ బై కాస్ థీటా బై రూట్ 2 కాస్ థీటా మైనస్ సైన్ థీటా బై కాస్ థీటా. సో ఇదేమవుతుంది మళ్ళీ కాస్ థీటా గెట్ క్యాన్సిల్, యాజ్ ఇట్ ఈస్ మన వాల్యూ అయితే మనకి రీప్లేస్ అవుతుంది. సో రూట్ టూ గెట్ క్యాన్సిల్. సో టాన్ ఇన్వర్స్ ఆఫ్, సో ఇప్పుడు ఇదేమవుతుంది కాస్. సో మనం ఇది సపరేట్గా రాసుకుందాం, డివైడ్ చేద్దాం. సో ఎల్సిఎం తీసినట్లు. సో సైన్ థీటా బై కాస్ థీటా బై
సో దీన్ని కూడా సపరేట్ కాస్ థీటా బై కాస్ థీటా మైనస్ సైన్ థీటా బై కాస్ థీటా. సో మళ్ళీ మనం ఎల్సిఎం తీసామంటే ఇదే వాల్యూ వస్తుంది. సో కాస్ 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 కాస్, సో సైన్ బై కాస్ థీటా, సో ఇది ప్లస్ కదా న్యూమరేటర్లో, సో డినామినేటర్లో ప్లస్, సో మళ్ళీ ఇక్కడ ప్లస్. సో ఇదేమవుతుంది ఇప్పుడు tan ఇన్వర్స్ ఆఫ్ 1 మైనస్ tan theta sin theta by cos theta tan theta, సో 1 ప్లస్ tan theta. సో మనం ఇప్పుడు 1ని ఏ విధంగా రాసుకోవచ్చు, tan ఇన్వర్స్ ఆఫ్ tan pi by 4, సో tan 45 degrees వాల్యూ 1 కదా, సో మైనస్ tan theta by 1 ప్లస్, సో 1 ఇంటూ tan theta, సో 1 ఇంటూ 1తో మళ్ళీ మనం మల్టిప్లై చేసినా మన tan thetaనే, సో tan pi by 4 వాల్యూ ఎంత 1 కదా, సో 1 ఇంటూ tan theta, సో మనం వాల్యూ చేంజ్ కాకుండా రీప్లేస్ చేసాం. సో ఇప్పుడు ఇదే ఫార్ములాలో ఉంది, tan x మైనస్ y ఫార్ములా కదా, tan x మైనస్ y ఫార్ములా tan x మైనస్ tan y బై 1 ప్లస్ tan x ఇంటూ tan y. సో ఇదే విధంగా ఉంది. సో ఎక్స్ ప్లేస్లో అయితే పై బై 4 ఉంది, వై ప్లేస్లో తీటా, సో tan ఎక్స్ పై బై 4 మైనస్ వై ప్లేస్లో తీటా. సో ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ ప్రాపర్టీ ప్రకారం tan ఇన్వర్స్ ఆఫ్ tan ఎక్స్ ఎక్స్, సో ఎక్స్ ప్లేస్లో పై బై 4 మైనస్ తీటా. సో మనం ఫస్ట్లో తీటా అంటే వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం కదా, తీటా ఈజ్ ఈక్వల్స్ టు, సో theta ఈక్వల్స్ టు 1/2 కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ కదా. సో ఈ వాల్యూని అయితే మనం రీప్లేస్ చేసామంటే ఇదే కదా మనం ఫైండ్ అవుట్ చేయాలి, పై బై 4 మైనస్ 1/2 కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. సో ఇదే మనం ఫైండ్ అవుట్ చేసాం. సో పై బై 4 తీటా అంటే మైనస్ 1/2 కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. సో ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ అని ప్రూవ్ చేశాం. సో మీరు ఇది ప్రాక్టీస్ మీద డిపెండ్ అయ్యి మీరు ఇందులో కొన్ని స్టెప్స్ని అయితే రెడ్యూస్ చేయొచ్చు. సో ఈ స్టెప్స్ని ప్రతి స్టెప్ క్లియర్గా అర్థం అవడం కోసం ప్రతి స్టెప్ని క్లియర్గా రాశాను. సో మీరు ప్రాక్టీస్ చేసి స్టెప్స్ని కొద్దిగా రెడ్యూస్ చేయొచ్చు. So if you have any doubts, you can ask in comments. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Max. Thank you.